దేవుని ఉద్దేశం ఏమిటి అంటే, దేవుడున్న చోట మానవుడు కూర్చుంటే ఆ మానవుడు దేవునికి కలిగినటువంటి ఘనతను, దేవునికి కలిగినటువంటి అధికారమును మానవుడు కలిగినటువంటి వారుగా ఉంటారు అనేటువంటి ఉద్దేశాన్ని దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు గనుక, ఇప్పుడు దేవునికి కలిగినటువంటి ఘనత మానవునికి కలుగుట కొరకు దేవుడు మానవుని ఏం చేశారు అంటే, ఎలా అలంకరించారు అంటే, తన స్వరూపము చేత అలంకరించినటువంటి వారుగా ఉన్నారు. మీరు బాగా గమనించండి. దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అలంకారమును మానవుడు కలిగి ఉన్నంతకాలము కూడా మానవ జీవితములో కష్టనష్టాలు అనేటువంటివి మానవులకు కలగలేదు సరికదా. మానవుడు ఏ స్థితిలో ఉన్నారు అంటే,